share and subscribe to vishwasam.in. ఆటగాళ్ళంటే క్రేజ్ ఉంటుంది, ఊపు ఉంటుంది, ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మ్యాచ్కి మొమెంటం పెరుగుతూ ఉంటుంది. అదంతా ఓకే. కానీ ఆడేవాళ్ళకే కాదు, ఆడించే వాళ్ళకి, అదేనండి, జట్టు ఓనర్లకు కూడా క్రేజ్ ఉంటుందా? ఉండడమే కాదు, అసలు పోటీ అంటూ పెడితే ఎవరు గెలుస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది అంటే ఇక ఏ రేంజ్లో ఉందో హైప్ అర్థం చేసుకోండి. ఇంతకీ క్రేజ్లో ఏ జట్టు ఓనర్ టాప్, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్, కమింగ్ టు ద పాయింట్, ఐపీఎల్లో గెలిచారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా కొన్ని జట్లకు యమ్మ పాపులారిటీ ఉంటుంది. ఎలాగంటారా? సపోజ్ బెంగళూరు చూసుకోండి, ఎప్పుడూ టోర్నమెంట్ గెలిచిందే లేదు, కానీ క్రేజ్లో మాత్రం టాప్లో ఉంటుంది. అలాగే ముంబై, చెన్నై కూడా ముందే ఉంటాయి. ఈ జట్ల మ్యాచ్లు ఉన్నాయంటే స్టేడియం అంతా మోగిపోవాల్సిందే. ఇదంతా టీముల గురించి చెప్తున్నా. అదే టీమ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఏ జట్టు పాపులర్? ఐపీఎల్ ఓనర్స్లో ఎవరు బాగా పాపులర్? అంబానీ జట్టు కాబట్టి ముంబై పాపులర్ అనో, ధోని కూడా వాటా ఉంది కాబట్టి చెన్నై సూపర్ అనో టక్కున అనేయకండి. కాస్త ఆలోచిస్తే ఇందులో ఉన్న అసలు లెక్క ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఐపీఎల్ జరిగేది 2 నెలలే అయినా ఏడాది పొడవునా ఆ టోర్నమెంట్ గురించి చర్చ ఏదో విధంగా జరుగుతూనే ఉంటుంది. వేలం జరిగిందనో, కెప్టెన్ మారిపోయాడనో, కండిషనింగ్ క్యాంప్ స్టార్ట్ అయిందనో, ఇలా ఎప్పుడూ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అలాగే ఆ జట్టు యజమానుల విషయంలో కూడా ఓ చర్చ నడుస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ పంజాబ్ మ్యాచ్ జరుగుతోందంటే గ్రౌండ్లో ఆడుతున్న వాళ్ళ మీద కన్నా కూడా ఓనర్ ప్రీతి జింటా మీదే కెమెరా ఫోకస్ అంతా ఉంటుంది. 15 ఏళ్లుగా గ్యాలరీకే అందం తెచ్చింది ప్రీతి. మొదట్లో అయితే ప్లేయర్లకు స్పెషల్ ఆఫర్గా హగ్ ఇస్తుందనే జోకులు కూడా వేసేవాళ్ళు. నేను ప్రీతి కోసమే పంజాబ్కి మారిపోతున్నా అని గేల్ లాంటి వాళ్ళు సరదా పడడం కూడా చూసాం. హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలాంటి గ్లామర్తో కనిపించేదో ఇప్పుడు కూడా దగ్గర 50 వచ్చేస్తున్నా అలాగే మెయింటైన్ చేస్తూ ప్రీతి అట్రాక్ట్ చేస్తుంది. ఆమె కొట్టే కేరింతలు మ్యాచ్లో సిక్సర్ల కన్నా ఎక్కువ రేటింగ్ తెస్తాయని ఐపీఎల్ మార్కెటింగ్ టీం కమెంట్ చేస్తుందంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఆమె పాపులారిటీ. ప్రీతి లాగే కావ్య కూడా ఏమో పాపులర్. హైదరాబాద్ మ్యాచ్ అంటే కెమెరా కన్ను ఉండేది కావ్య మీదనే. అరే, కనీసం కావ్య నవ్వు కోసమైనా గెలవండ్రా అని హైదరాబాద్ మీద ఫ్యాన్స్ జోకులు వేసుకోవడం చూసాం. ఇదంతా ప్రతి సీజన్లో కనిపించే సినిమానే. నిజానికి సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్కి అయితే స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. కావ్య పాప నవ్విందనో, నవ్వలేదనో, కావ్య పాప టెన్షన్ పడుతుందనో, ఇలా కుప్పలు తెప్పలుగా మీమ్స్ రావడం మన ఫోన్లో చూస్తూ ఉంటాం. అంతేకాదు, హైదరాబాద్ జట్టు ఆట కన్నా కావ్య ఎక్స్ప్రెషన్స్ కోసమే నేను మ్యాచ్ చూస్తున్నా అనే అభిమానులు కూడా ఉన్నారండోయ్. అంతెందుకు, ఆఖరికి రజనీకాంత్ కూడా కావ్య పాపకి ఫ్యాన్ అయిపోయి స్టేజ్ మీద మాట్లాడడం గురించి కూడా మనకు తెలుసు కదా. சன் ரைசர்ஸ் மேட்ச் ஆடும்போது நம்ம காவியா கொடுக்குற எக்ஸ்பிரஷன் எல்லாம் பார்த்தா நம்ம టెన్షన్ అవుతుంది. వీళ్ళే కాకుండా వయస్సుతో సంబంధం లేకుండా పాపులారిటీలో, బజ్లో, డిస్కషన్లో ఉండే మరో ఓనర్ నీతా అంబానీ. 60 దాటిన ఏజ్లో నీతా అంతలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని కొంతమంది అంటుంటే ఆమె సింప్లిసిటీ గురించి ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దాంతోపాటు ఆమెలో మంచి గైడ్ ఉన్నారు తెలుసా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కావ్య, ప్రీతి, నీతాలతో పాటు కెమెరాల్లో ఎక్కువగా కనపడే అనుష్క, జూలీ చావ్లా, సుహానా, ఆల్ ఇండియా సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కన్నా ఇక్కడ వీళ్ళకే ఎక్కువ పాపులర్. ఇదంతా క్రేజ్ అండ్ బజ్ క్రియేషన్లో భాగం. ఐపీఎల్ మార్కెటింగ్ టెక్నిక్. మీరేమంటారు? ఐపీఎల్ హంగామాతో పాటు ఓనర్ల హడావిడి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి Like, share and subscribe to vishwasam.in.